Good morning, all of you. The previous class we discussed about phonetics. In phonetics, totally the vowel sounds are 20. In 20 vowel sounds, the previous class we discussed about pure vowels. Totally 12 in number. Today we have to discuss about diphthongs. Diphthongs మనకి ఎన్ని చెప్పుకున్నామండి నిన్న క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లాస్ లో మనం 8 అని చెప్పుకున్నాం. టోటల్ diphthongs ఏంటంటే 8. The first diphthong is షార్ట్ ఈ సౌండ్ షార్ట్ ఏ సౌండ్ కలిపితే ఇన్ తెలుగు ఇయర్. ఓకే, we have to take example dear. Okay, dear, clear. The C is the sound is K, clear. Okay, next the second sound is aya. The English word paya. Fair. Okay, the third one is I. Okay, for example bike అలాగే మైక్. బైక్ అన్నప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఐ అనే డిప్థాంగ్ వస్తుందండి, బైక్. ఓకే, అండ్ మైక్ అన్నప్పుడు డిప్థాంగ్ ఇక్కడ రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఏ. షార్ట్ ఏ సౌండ్ ఈ సౌండ్ కలిస్తే ఏ అవుతుంది, ఏ. ఓకే, ఏ అన్నప్పుడు డిఏవై ఎలా పలుకుతామండి? డిఏవై అనేది డై అని చదవాలి, డై. డి రాసి ఏ అని డిప్థాంగ్ రాస్తామండి. అలాగే ఎంఏవై మే అని చదవాలి, మెయ్ అని చదవాలి, మెయ్. ఓకే, మెయ్. ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ మెయ్. దిస్ ఇస్ ద ఫోర్త్ diphthong. The fifth diphthong is ow. Short a sound, u sound, ow. COW cow, NOW now. చూసుకున్నట్లయితే కౌ కి మన సి అనే అక్షరం కి మనకి కే సౌండ్ వస్తుంది, కౌ. ఓకే, అలాగే నవ్ అన్నప్పుడు ఎన్ మారదు, అంటే కాన్సోనెంట్స్ ఓన్లీ వోవెల్స్ మాత్రమే మారతాయని చెప్పుకున్నాం కదా, నవ్. This is the fifth diphthong. Next, sixth diphthong o. Okay, soap. SOAP, soap. ఎలా రాస్తామండి? soap. ఓకే, మీద రాస్తాం మిగతా ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. soap. Again, load, LOAD, load. Okay, the next seventh diphthong is I. Short a sound, e sound kalte I. For example, BOY ఎలా రాస్తామండి? boy. అలాగే TOY టీ రాస్తాం, టీ మారదు, ఆ అనే డిప్థాంగ్ కి ఇలా రాస్తాం. నెక్స్ట్ ఎనిమిదోది ఉవా. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఊ సౌండ్ షార్ట్ ఏ సౌండ్ కలిస్తే ఉవా. షార్ట్ ఊ సౌండ్ ఓ సౌండ్, ఉవా అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ POR ఎలా చెప్తాం? పూర్ అని పలకూడదు, ఆర్ అని సైలెంట్, పువా. చూడండి ఎలా పలకాలి, ఇలా రాయాలి కూడా. అలాగే TOUR టువా అని ఇలా రాస్తాము. ఇలా మనం 8 కూడా మనం డిప్థాంగ్స్ అనేటువంటివి మనం నేర్చుకుంటాం. ఈ 8 అలాగే మన ప్రీవియస్ క్లాస్ లో 12 వోవెల్ సౌండ్స్ చెప్పుకున్నాం. ఇవి 8 డిప్థాంగ్స్. ఈ 12 కలిపి టోటల్ మనకి 20 వోవెల్ సౌండ్స్. మన నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే 24 కాన్సోనెంట్ సౌండ్స్ నేర్చుకుంటాం.
నెక్స్ట్ క్లాసు దీన్ని ఫాలోయింగ్ అయినటువంటి క్లాసులో మనం నేర్చుకుంటాం. అది కూడా మిస్ అవ్వకండి. ప్రతి క్లాసు కూడా మనం మిస్ అవ్వకుండా చూసినట్లయితే పొలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీరు నొక్కినట్లయితే నోటిఫికేషన్ రూపంలో ప్రతి క్లాసు కూడా మీకు చేరుతుంది. కాబట్టి మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.